హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖ్యాతి చేస్మిత. ఈరోజు మనం అలసందలతో దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి. అలసందల్ని బొబ్బర్లు అని కూడా అంటారు. అలసందల్లో రెండు రకాలు ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి. వీటిని ముందు రోజు నానబెట్టుకుని వేసుకోవాలి. వీటితో పాటు నేను పెసలు, బియ్యము, శనగలు కూడా కలిపి నానబెట్టాను. వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే మిక్సీ వేసుకుని దోశ వేసుకోవాలి. ఎలాగైతే మనం పెసరట్టుని ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. దీనిలో కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కలుపుకుంటే బాగుంటుంది. వీటిని ఇలా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని మిక్సీ వేసుకోవాలి. దీనికి కొంచెం కొత్తిమీర, 1 ఇంచు అల్లం ముక్క, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి కలిపి మిక్సీ వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకోవాలండి. ఈ అలసందల దోశలోకి, మామూలు దోశలోకి వేసుకున్నట్టే చట్నీ ఏదైనా వేసుకోవచ్చు. వేరుశనగపప్పు చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ వేసుకోవచ్చు. వేరుశనగపప్పు చట్నీకి 7 నుంచి 8 పచ్చిమిర్చి, 1 కప్పు పుట్నాపప్పు, 1 కప్పు వేరుశనగపప్పు, 1 చిన్న కొబ్బరి ముక్క వేసుకొని, 2 రెబ్బలు చింతపండు వేసుకుని, చింతపండు పులుపుకి సరిపడా వేసుకోవాలి. చింతపండు కాకుండా నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. 1 చెక్క నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. దీనిలోకి అల్లం పచ్చడి కూడా వేసుకోవచ్చు. అల్లం పచ్చడి ఎలా అంటే, కొంచెం ఎండుమిరపకాయలు, 1 అల్లం ముక్క, కొంచెం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఫ్రై చేసుకుని మిక్సీ వేసుకోవాలి. దానిలో కొంచెం చింతపండు వేసి మిక్సీ వేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం కానీ, పంచదార కానీ కలుపుకొని మిక్సీ వేసుకుని తాలింపు వేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. అదే పచ్చిమిరపకాయలతో అయితే ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిర్చి చేర్చుకుంటే సరిపోతుంది. ఇలా దోశలు వేసుకుంటే బాగుంటుంది. అలా తీసుకుని వేసుకోవాలి. దోశలు మామూలు దోశల్లాగా కాకుండా కొంచెం మందంగానే వస్తాయి. కొంచెం ఆయిల్ వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అలాగా అల్లం చట్నీ పచ్చిమిరపకాయలతో అయితే 7-8 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మినపప్పు ఫ్రై చేసుకుని మిక్సీ వేసుకోవాలి. దానిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం తీపి, షుగర్ కానీ, బెల్లం కానీ వేసుకోవాలి. అంతే, అల్లం పచ్చడి రెడీ. పచ్చిమిరపకాయలతో అల్లం పచ్చడి అయితే చాలా బాగుంటుంది. పెసరట్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. దీనిలో కూడా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసి అలసందల దోశ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన అలసందల దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.